1971లో ఒక అమెరికన్ ఎయిర్పోర్ట్ లోని విమానం టేకాఫ్ అయింది. కొద్ది నిమిషాలకి వెనక సీట్లో కూర్చున్న ఒక ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ ని పిలిచాడు. తరువాత నవ్వుతూ ఆమెకు ఓ లెటర్ ఇచ్చాడు. ఆ లేఖలో కేవలం కొన్ని పదాలు మాత్రమే రాసి ఉండడంతో అమెరికా మొత్తం సంచలనం సృష్టించింది. ఆ ప్రయాణికుడు ఎవరో మరియు అమెరికా యొక్క అత్యంత శక్తివంతమైన సంస్థ అతని కనుక్కోలేకపోయింది. FBI ఈ రోజు వరకు అతని చనిపోయాడా లేక బ్రతికి ఉన్నాడా కనుక్కోలేకపోయింది. గత 50 ఏళ్లుగా ఆ ప్రయాణికుడి గురించి ఒక్క చిన్న సమాచారం కూడా సేకలేకపోయారు. ఈ విమానం నవంబర్ 24, 1971 పోర్ట్లాండ్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. వ్యాపారవేత్త కనిపించి ఈ వ్యక్తి పోర్ట్లాండ్ నుంచి సెటిల్ కు టికెట్ ని బుక్ చేశాడు. అమెరికా దేశాల్లో విమానాల్లో ఉన్న ప్యాసింజర్ వి ఐడెంటిటీ లేదా బ్యాగ్ చెకింగ్ ఆ సమయంలో లేదు. ఇది నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ కి చెందిన బోయింగ్ 727. ఇది పోర్ట్లాండ్ నుండి సెటిల్ కు కేవలం 45 నిమిషాల్లో చేరుకోవాలి. డాన్ కూపర్ అనే ఈ ప్రయాణికుడు సన్ గ్లాసెస్ ధరించి బ్రీఫ్ కేస్ తో ఈ విమానం ఎక్కాడు మరియు విమానంలో చివరి సీటు అయిన తనకు నచ్చిన సీట్ లో కూర్చున్నాడు. అతను ఒక డ్రింక్ ఆర్డర్ చేశాడు మరియు సిగరెట్ కూడా వెలిగించాడు. 90s లో విమానాల్లో సిగరెట్ తాగడానికి అనుమతి ఉంది. ఇప్పటి వరకు ప్రతిదీ సాధారణంగానే ఉంది. సరిగ్గా 2:58 నిమిషాలకు ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన వెంటనే డాన్ కూపర్ వెనుక కూర్చున్న ఎయిర్ హోస్టెస్ కి నవ్వుతూ ఒక కవర్ ఇచ్చాడు. మిస్, ఐ హావ్ బాంబ్ హియర్ అండ్ ఐ వుడ్ లైక్ యూ టు సిట్ బై మీ. మిస్, నా దగ్గర బాంబు ఉంది మరియు మీరు నా పక్కన కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. ఫారెన్ షాప్నర్ డాన్ కూపర్ ఎదురు కూర్చున్నప్పుడు అతను తన బ్రీఫ్ కేస్ ని తెరిచాడు. అందులో 8 డైనామైట్స్ కర్రలు మరియు ఒక డెటోనేటర్ ఉన్నాయి. ఈ విమానం హైజాక్ చేయబడింది మరియు డాన్ కూపర్ మొత్తం 3 డిమాండ్లు చేశాడు. అతనికి 5 గంటల ముందు మొదటి 2 లక్షల నగదు, 2 పారాషూట్ మరియు 5 గంటల్లోపు సెటిల్ ఎయిర్పోర్ట్ లో ఇంధనం నింపే ట్రక్ అవసరం అని చెప్పాడు. డిమాండ్ ముగింపే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే బాంబ్ ని బ్లాస్ట్ చేశారని ఫెరెన్స్ షాప్నర్ తో అన్నాడు. డాన్ కూపర్ కాకుండా ఈ విమానంలో 35 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వారికి ఈ విమానంలో అసలు ఏం జరుగుతుందో తెలియదు. డాన్ కూపర్ డిమాండ్లతో ఫారెన్ షాప్నర్ కాక్పిట్ కి వెళ్లి కెప్టెన్ తో మొత్తం కథ చెప్పింది. మరొక ఎయిర్ హోస్టెస్ టీనా మక్రో వచ్చి డాన్ కూపర్ తో ఇంటర్కామ్ లో కూర్చోంది. ఇది పైలట్ మరియు డాన్ కూపర్లకు సందేశాలను అందించడానికి పనిచేస్తుంది. అమెరికా చరిత్రలోనే ఇది మొట్టమొదటి హైజాక్. దీని కారణంగా స్థానిక అధికారులు మరియు FBI హైజాక్ యొక్క అన్ని డిమాండ్లను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. డాన్ కూపర్ వారి నుండి చాలా దూరం తప్పించుకోలేడని అధికారులకు కూడా తెలుసు. కేవలం 45 నిమిషాల్లో సియెట్లో ల్యాండ్ కావాల్సిన విమానం ఎగ్జాక్ట్ టైం కోసం విమానాశ్రయానికి చుట్టూ తిరుగుసాగింది మరియు మిగిలిన 35 మంది ప్రయాణికులకు ఈ సంఘటన గురించి పూర్తిగా తెలియదు. సాంకేతిక సమస్య కారణంగా విమానం ల్యాండింగ్ చేయడంలో సమస్య ఉందని ప్రయాణికులతో చెప్పారు. ఈ సమయంలో సిటిల్ నేషనల్ బ్యాంక్ నుండి $2 లక్షల ని సేకరించబడ్డాయి అండ్ దీన్ని క్రమ సంఖ్యలు కూడా నోట్ చేశారు. మరియు సమీపంలో ఉన్న స్కై డైవింగ్ క్లబ్ నుండి 2 జతల పారాషూట్లు కూడా ఏర్పాటు చేశారు. అండ్ విమానం 5 గంటల 45 నిమిషాలకు సెటిల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేసింది. అదే సమయంలో విమానానికి ఇంధనం కూడా నింపబడింది. తన డిమాండ్లను నెరవేర్చిన తరువాత డాన్ కూపర్ 35 మంది ప్రయాణికులకు మరియు 2 విమాన సిబ్బందికి విమానం నుండి దిగేందుకు అనుమతి ఇచ్చాడు. పైలట్ మరియు 2 విమాన సిబ్బందిని విమానంలో ఉండమని కోరగా అప్పటికి రాత్రి అయింది మరియు విమానం మరొక్కసారి టేకాఫ్ అయింది. డాన్ కూపర్ తనతో పాటు కూర్చున్న టీనా మక్రో ద్వారా పైలట్ కి కొన్ని ప్రత్యేక సూచనలను పంపాడు. అతను విమానం ల్యాండింగ్ గేర్ మరియు డోర్ తెరవాలని కోరాడు. అండ్ ఎత్తు 10,000 అడుగులు అండ్ వేగం 320 కిలోమీటర్లు ఉండాలని అండ్ విమానాన్ని నేరుగా మెక్సికో సిటీకి తీసుకెళ్లాలని అన్నాడు. పైలట్ అన్ని ఇతర డిమాండ్లను నెరవేర్చాడు. కానీ విమానాన్ని నేరుగా మెక్సికో సిటీకి తీసుకెళ్లడం ఇంధనం లేక కారణంతో సాధ్యం కాదు అని చెప్పారు. కాబట్టి పైలట్ డాన్ కూపర్ కు ఇంధనం నింపుకోవడానికి రెనో లేదా ఫినిక్స్ అనే 2 ఎంపికలకు ఇచ్చాడు. డాన్ కూపర్ రెనోకి అంగీకరించాడు. స్థానిక మరియు ఫెడరల్ అధికారులు కూడా తమ పనిని చేశారు. విమానం వెనుక 2 ఫైటర్ జెట్లు పంపబడ్డాయి, కానీ అవి అంత స్లో స్పీడ్ ని కొనసాగించలేకపోయాయి. అందుకే అవి విమానం చుట్టూ పరీక్షలు చేయడం ప్రారంభించాయి. రాత్రి చీకటిలో విమానం రెనో వైపు ప్రయాణిస్తుండగా డాన్ కూపర్ కాక్పిట్ లోకి వెళ్లమని సమీపంలో కూర్చున్న టీనా మెక్రోను అన్నాడు. టీనా మెక్రో కార్పిట్ డోర్ ను మూసివేయడానికి ముందు చివరగా చూసిన విషయం ఏమిటంటే డాన్ కూపర్ తన నడుమును చుట్టూ పారాషూట్ కట్టుకోవడం మరియు ఆ తర్వాత విమానానికి మెట్లు తెరవడం మరియు డాన్ కూపర్ అక్కడి నుండి దూకడం ఆమె చూసింది. దీని తర్వాత ఏం జరిగినా గత 50 ఏళ్లుగా నేటి వరకు చర్చ జరుగుతూనే ఉంది. 3 గంటల తర్వాత విమానం రెనోలో ల్యాండ్ అయింది. మొత్తం విమానాన్ని శూన్యంగా తనిఖీ చేశారు, కానీ విమానంలో కూపర్ లేదా బాంబు కనిపించలేదు.
డాన్ కూపర్ విమానం నుండి దూకడం ఎవ్వరూ చూడలేదు, కానీ స్టేర్ కేస్ తెరిచి ఉన్నందున అతను సిటెల్ మరియు రెనో మధ్య ఎక్కడో దూకినట్లు కనిపెట్టారు. FBI విమానంలో ఆధారాల కోసం వెతకడం ప్రారంభించింది, కానీ దురదృష్టవశాతం వారికి దొరికినంత కూపర్ టై, 8 సిగరెట్ పీకలు మరియు కూపర్ వదిలిపెట్టిన 2 పారాషూట్లు. ఎవరి దగ్గర అతని ఫోటో కూడా లేదు. ప్రయాణికులు మరియు సిబ్బందితో ఇంటర్వ్యూలు తర్వాత డాన్ కూపర్ యొక్క ఫేస్ ను స్కెచ్ ని గీశారు. అండ్ డాన్ కూపర్ యొక్క స్కెచ్ కాకుండా FBI వద్ద ఉన్న ఏకైక సాక్ష్యం అతను తన పేరున వ్రాసుకున్న ఈ టికెట్ మాత్రమే మరియు ఎడం వైపు ఉన్న టై. ఈ కేసు గత 50 సంవత్సరాలుగా FBIని ఇబ్బంది పెట్టింది. నేటికి ఈ కేసు సంబంధించిన అన్ని వివరాలు FBI వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి మరియు ఈ కేసు ఫైల్ ఇప్పటికీ తెరిచి ఉంది.